గోశాలలో గత 3 నెలల్లో 100 ఆవులు మృతి చెందాయని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి కామెంట్స్ తర్వాత రాజకీయం వేడెక్కింది. అయితే ఆయన పాలక మండలి సభ్యుడిగా చైర్మన్గా ఉన్న 5 సంవత్సరాల కాలంలో ఎన్ని ఆవులు మరణించాయి, నెలకు ఎన్ని మరణించాయి, వరదలో మరణించినవి ఎన్ని, అప్పట్లో ఉన్న సంకర జాతి ఆవులు ఎక్కడికి పోయాయి, ఆ విషయాలను కూడా మాజీ చైర్మన్ బయట పెట్టాలి కదా అంటున్నారు. అప్పటికి ఇప్పటికీ ఉన్న తేడా ఏంటి, జరిగిపోతున్న దారుణాలేంటో చెప్పకుండా పూర్తి సమాచారం బహిర్గతం చేయకుండా రామాయణంలో పిడకల వేటలాగా హడావుడి ఛాలెంజ్లు ఎందుకని సామాన్య భక్తులు సైతం మండిపడుతున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం గోశాలలు అనేక మంది దాతలు ఇచ్చిన ఆవులను సంరక్షిస్తూ విధులు నిర్వహిస్తాయి. మొత్తం 4 గోశాలలు టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. ఇందులో ముఖ్యమైంది తిరుపతిలో ఉన్న గోశాల, తరువాత పలమనేరు, కరిమల్లయ్యపల్లి, తిరుమల. ఈ విధంగా గోశాలల నిర్వహణకు ప్రత్యేకంగా ఓ డైరెక్టర్ తో పాటు సిబ్బందిని నియమించింది టీటీడీ. 2019లో అధికార మార్పిడి జరిగిన తర్వాత గోమాత పూజలు, గో సంరక్షణ అంటూ ప్రత్యేకంగా అప్పటి పాలక మండలి చైర్మన్ వైవి సుబ్బారెడ్డితో పాటు మాజీ ఈవో ధర్మారెడ్డిలు హడావిడి చేశారు. గో వ్యవసాయ ఆధారిత ఉత్పత్తులకు పెద్దపీట వేస్తామని వైసీపీ ప్రభుత్వ హయాంలో వైవి సుబ్బారెడ్డి నేతృత్వంలోని టీటీడీ పాలకవర్గం ఘనంగా ప్రకటించింది. వైఎస్ఆర్సీపీ వ్యవస్థాపకుడు అయిన శివకుమార్ కూడా వారితో కలిశాడు. ఆయనకు ప్రత్యేకంగా ప్రాజెక్టులిచ్చారు. అప్పటి ఈవో వెటర్నరీ వైద్యుడు కావటంతో ఆయన సైతం పునరుత్పత్తి కార్యక్రమం పేరుతో టీటీడీ నుంచి వెటర్నరీ యూనివర్సిటీకి నిధులిచ్చి పరిశోధనలకు ఓకే అన్నారు. అయితే అదంతా సరిగా జరిగి ఉంటే ఓకే. 2019కి ముందు గోశాలలో జెర్సీ ఆవులు కూడా 100కు పైగా ఉండేవి. అయితే తరువాత దేశవాళీ ఆవుల పేరుతో ఆ ఆవులను తరిమేశారు. అయితే వాటిని ఎవరికిచ్చారు, అమ్మారా లేక కళేబరాలకు తరలించారా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే అక్కడ పనివారు చెప్తున్న సమాచారం మేరకు బ్రూసెల్లోసిస్ అనే వ్యాధి బారిన పడిన ఆవులను అప్పటి డైరెక్టర్ అయిన హరినాథ్ రెడ్డి చికిత్స చేయించకుండా వదిలేయటంతో అవి దారుణంగా మరణించాయట. అయితే వాటి రికార్డులు మాత్రం లేవు. ఇక కరోనా తరువాత వచ్చిన వరదల వల్ల నీటితో గోశాల గోడలు కూలి నీరంతా గోశాలలో చేరిపోయింది. ఆ వరదల్లో ఏకంగా 70కి పైగా ఆవులు మరణించాయని అంటున్నారు. అయితే దానిపై ఏమాత్రం స్పందించడం లేదు మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. ప్రతి 3 నెలలకోసారి ఆవులకు సంబంధించిన జనన మరణాల రికార్డులను డైరెక్టర్ రూపొందించి ఈవోతో పాటు పాలకవర్గానికి సమర్పించాలి. అయితే అప్పటి రికార్డులు ఏవీ కనిపించడం లేదని అంటున్నారు. ఆ క్రమంలో 2024 ఏప్రిల్ నుంచి 2025 మార్చి వరకు మరణాల రికార్డులను మీడియా ముందు పెట్టిన భూమన గత 5 సంవత్సరాల రికార్డులను కూడా బయటపెట్టి తన సచ్చీలతను నిరూపించుకోవాలని టీటీడీతో పాటు కూటమి శ్రేణులు అంటున్నాయి. దానికి తోడు గతేడాది ఏప్రిల్, మే, జూన్ నెలల్లో ఎన్నికల కమిషన్ పరిపాలన అయినప్పటికీ చైర్మన్ గా భూమన ఉన్నారు. అప్పట్లో వ్యవస్థలేమీ మారలేదు. మరి రికార్డులెందుకు బహిర్గతం చేయలేదని ప్రశ్నిస్తున్నారు. వివాదం రేపిన వ్యక్తి గతంలో అనేక ఆరోపణలు వచ్చినప్పుడు వాటికి కూడా బదులివ్వాల్సి ఉంది. మీరు అధికారంలో ఉన్నారు కదా, రికార్డులు మీ దగ్గర ఉంటాయి కదా అని చెప్తోన్న భూమన కొన్ని విషయాల్లో ఎదురు వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ముఖ్యంగా టీటీడీలో తన శ్రేయోభిలాషులు 2000 మంది ఉన్నారని, గోవులు మరణించిన ఫోటోలు వారి ద్వారానే తనకొచ్చాయని, వారే రికార్డులు ఇచ్చారని అంటున్నారట. అలాగే ఈవో కార్యాలయంతో పాటు అదనపు ఈవో, చైర్మన్ సహా కీలక కార్యాలయాల్లో తన మనుషులు ఉన్నారని భూమన చెప్పుకుంటున్నారు. మరి వారి ద్వారా రికార్డులు సమర్పించారా అని ఇప్పుడు కూటమి నేతలు నిలదీస్తున్నారు. మొత్తం మీద దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన ఈ ఇష్యూలో మాజీ మంత్రి రోజా కరుణాకర్ రెడ్డికి మద్దతు పలకటానికి వచ్చి అక్కడ రాజకీయాలు మాట్లాడి మరోసారి తన నోటి పవర్ తగ్గలేదని నిరూపించుకోవటం తీవ్ర విమర్శల పాలవుతోంది. ఈ రోజు తిరుమలలో ఇన్ని అపచారాలు జరుగుతుంటే, ఇన్ని ఘోరాలు జరుగుతుంటే ఎందుకు మాట్లాడటం లేదు? ఆ తప్పు చేసిన వాళ్ళని శిక్షించమని ప్రభుత్వాన్ని ఎందుకు నిలదీయలేదని నేను అడుగుతున్నాను. ఇదేనా నీ చిత్తశుద్ధి? నీకు నీ అన్నకి పదవులు ఇచ్చేసి ప్యాకేజీలు ఇచ్చేస్తే నీ నోరు పెగలదని నేను అడుగుతున్నాను. ఈరోజు కూటమి ప్రభుత్వంలో నువ్వు కూడా ఉన్నావు, సనాతన ధర్మాన్ని కాపాడుతానన్నావు. మరి ఈ విధంగా సనాతన ధర్మంలో గోమాతల్ని ప్రతిరోజు పూజించే మనము ఈరోజు వాటిని ఒక దుస్థితికి తీసుకొచ్చి అవి చచ్చిపోతుంటే దానికి కారణమైన వాళ్ళని శిక్షించండి, గోవుల్ని కాపాడండి అని బాధ్యతగా
ఒక ఎక్స్ టీటీడీ చైర్మన్ గారు మాట్లాడితే ఆయన మీద కేసులు పెడతాం, ఆయన నిర్బంధిస్తాం, ఆయన అరెస్ట్ చేస్తాం. ఇదా మీ చిత్తశుద్ధి? ప్రజలందరూ గమనిస్తున్నారు. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటే ఎలా ఉంటుందో ఆల్రెడీ చంద్రబాబు నాయుడుకి తెలుసు. పవన్ కళ్యాణ్ కూడా ఈ మధ్యలో కొంచెం రుచి చూశాడు. కాబట్టి ఎప్పుడు దేవుడితో పెట్టుకోవద్దండి. దేవుడి విషయంలో అపచారాలు చేయొద్దండి. నిజంగా తిరుమల విషయంలో ఎవరు తప్పు చేసినా, ఎంత పెద్దవాళ్ళైనా కేసులు పెట్టండి, జైల్లో పెట్టండి, శిక్షించండి. అసలు విషయం పక్కదారి పట్టించేలా రోజా మాట్లాడిన మాటలు, సీఎం, డిప్యూటీ సీఎంలపై ఏకవచనంతో నోరు పారేసుకున్న తీరుపై పెద్ద చర్చే నడుస్తోంది ఇప్పుడు. మొత్తం మీద భూమన కరుణాకర్ రెడ్డి 2019 నుంచి 24 ఏప్రిల్ వరకు గోశాలలో జరిగిన వాటి గురించి కూడా చెప్తే ఆయన పోరాటానికి సార్థకత ఉంటుందని అంటున్నారు రాజకీయ పరిశీలకులు. For more videos like this, subscribe Big TV channel.